హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మండి బిర్యానీ సులువుగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం మనం ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, జీలకర్ర, ఉప్పు, కారం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా పొడి చేసుకున్న మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. ఇప్పుడు వేరే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 2-3 చెంచాల మసాలా పొడిని తీసుకొని అందులో నిమ్మరసం, నూనె వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా కలుపుతున్నాను. అలాగే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పేస్ట్ని మనం ఘాట్లు పెట్టుకున్న చికెన్ ముక్కలకి చాలా చక్కగా పట్టించాలండి. అప్పుడే ముక్క టేస్టీ అనేది బాగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా మనం తీసుకున్న చికెన్ ముక్కలన్నింటికి మసాలా అప్లై చేసుకొని మీకు టైం ఉంటే ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడే మసాలా అనేది ముక్కకి చాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోయాలండి. దాని మీద ఇలా చిల్లులున్న ప్లేట్ తీసుకొని అందులో మనము మసాలా అప్లై చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టి ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు నేను ఈ కప్ తోటి 3 కప్పుల రైస్ తీసుకున్నానండి. దీన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఉడికిపోయిందండి. ఇలా చూడండి, నేను కత్తితో చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని తీసి పక్కనే పెట్టుకోవాలి. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదండి, ఈ వాటర్ మనము రైస్ బాయిల్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి. అదే కడాయిలో సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డలని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నట్టుని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేయాలి. చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా ఇలాగే మనం తీసుకున్న చికెన్ అంతటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 2-3 చెక్క అండ్ 4-5 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డలు అండ్ మిరపకాయలు వేసుకొని కలుపుకోవాలండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము తీసి పక్కన పెట్టుకున్న వాటర్ని నేను ఇక్కడ 4.5 కప్స్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను తీసుకున్న రైస్ 3 కప్స్. సో ఇలా వాటర్ వేసి మూత పెట్టుకోవాలండి. అవి బౌలింగ్ వచ్చేంత వరకు మరిగించాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసి కొంచెం కలబెట్టాలండి. ఇలాగా మనము కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని పెట్టి మూత పెట్టుకోవాలండి. అంతే, ఒక 10 నిమిషాలు ఈ విధంగా దమ్ పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ మండి బిర్యానీ రెడీ.